సహోదరి సహోదరులారా, సకల మృతుల సంస్మరణ దివ్య బలి పూజకు, దివ్య కారుణ్య జపమాలకు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈనాటి ప్రత్యక్ష ప్రసారము ద్వారా మనము అర్పిస్తున్నటువంటి దివ్య కారుణ్య జపమాల, అదే విధముగా అది ముగిసిన తర్వాత అర్పించేటటువంటి దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. ఈ దివ్య బలి పూజలో మనం కేవలం మరణించినటువంటి ఆత్మల విశ్రాంతి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ క్రింది తలంపులు: నల్గొండ మిత్రాసనం మఠంపల్లి విచారణ దివ్యవాణి టీవీ మూలనిదాతలు బోయపాటి చెన్నారెడ్డి 71వ జన్మదిన సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు. బోయపాటి మర్రెడ్డి, చిన్నమ్మ, రాయబెర్నారెడ్డి ఆత్మలిత్తి విశ్రాంతి తలంపులు నెరవేరినట్లుగా రాయి సుందరమ్మ, భాస్కర్, ప్రణీత, సంపత్, సంధ్య, పెంటారెడ్డి, నిర్మల జ్యోతి, ప్రశాంత్ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, గంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. కీర్తిశేషులు శ్రీ కాల్వ లూర్దయ, శ్రీమతి చిన్నమ్మల వర్ధన్ సందర్భంగా వీరి ఆత్మలిత్తి విశ్రాంతి పొందినట్లుగా కుమారులు, కోడలు కాల్వ జయన్న, బ్రిజిత్, కాల్వ మరయ్య, న్యాసమ్మ, కాల్వ శౌరయ్య, చిన్నమ్మ, కాల్వ బెంజమిన్, సెలైన, కుమార్తెలు అల్లుళ్ళు కాకుమాన లూర్దమ్మ, లూయిస్ బాబు, కాకుమాన జసింత బాబు, భీమిశెట్టి పుష్ప, సలమన్ రాజు, అలుగుబెల్లి రోస్లిన్, సుధాకర్, దైవాంకితులు సిస్టర్ వెరోనికా, ఎఫ్ఎంఎం, గురుశ్రీ కాల్వలీను అర్పిస్తున్నారు. గురుశ్రీ పాషం అంతోని ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను దివ్యవాణి టీసీఓ మరియు సిబ్బంది అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపేట వనస్థలిపురం విచారణ తిప్పరంపల్లి ప్రకాశరావు, మేరీ, రాజలిన్ ఆత్మలు, కుటుంబంలో మరణించిన ఆత్మలు, దిక్కులేని ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను తుమ్మల చిరంజీవి, ప్రతిభా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. పార్వతీపురం విచారణ జి ఆరోగ్య విద్యాసాగర్, జి స్టీఫెన్ ఆత్మలిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను జి విజయరత్నం కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ కుకట్పల్లి విచారణ కాంపల్లి శౌర్య కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు మల్లవరపు భావన్, ఫ్రాన్సిస్, బల్లా విజయ సుశీల, మధ్యనేని పాపయ్య, చిన్నమ్మల ఆత్మలిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం సీతమ్మదార విచారణ వేముల కమలాత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను సద్భారాగి రత్నం కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఏరువ ఎన్నారెడ్డి, టేకలమ్మ, శౌరెడ్డి, బాసాని మోనికమ్మ, ఏరువ బసలేసమ్మ, తుమ్మా చిన్నప్పుడు ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను డాక్టర్ ఫిలోమిన్ అర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం వైకుంఠపురం విచారణ బట్టు అజయ్ కుమార్, బట్టు లూర్దుబాబు ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను బట్టు ఫ్రాన్సిస్ మాస్టర్, ఎమ్లియమ్మ టీచర్ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. సోడుం జోజిరెడ్డి, ఖమ్మం లూర్దమ్మ, రాచమల్ల కొండారెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపేట మంగళపాలెం విచారణ పొలమరిశెట్టి కన్నయ్య ఆత్మ మరియు కుటుంబంలో మరణించిన ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను పొలమరిశెట్టి శాంతి, రమణ, గుణతేజ, కుందన కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం వడిచర్ల కస్పారెడ్డి మరియు మరియమ్మల ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను వి సుధాకర్ రెడ్డి, మరీరాణి, తోబుటూరు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం సీతమ్మదార విచారణ చొక్కా జోజి సుందరరావు, చొక్కా సురేష్ కుమార్ ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా ఎర్రాగ్నిసమ్మ కుటుంబ సభ్యులు పూజ. విశాఖ అగ్రపీఠం జ్ఞానపురం విచారణ వై చిన్నప్ప, అన్నమ్మ, టి జోసఫ్, మరియమ్మ, వై జోజిల ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా టి జెరోమ్ కుటుంబ సభ్యుల పూజ. గాలికోటేశ్వర ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. బుర్మిత్, నోరే, జోనేష్, మరియమ్మ, జోసఫ్, రాజారత్నం కుటుంబంలో మరణించిన ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ పసలెన్నయ్య, భాగ్యంలో ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. సనత్ నగర్ విచారణ గాలి శ్లేవారెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా ఎర్రన్నారెడ్డి, జ్ఞానమ్మ కుటుంబ సభ్యుల పూజ. గాలి జేకబ్ రెడ్డి, రాజమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. జ్ఞానాపురం విచారణ లాలం ప్రమీల ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా లాలం ప్రసాద్, దీపక్, ప్రియాంక పూజ. ఏలూరు మిత్రాసనం దోలపల్లి డేవిడ్ రాజు ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా దోలపల్లి స్థిరాణి, విజయ్ కుమారి, ఫాదర్ సునీల్ ఫ్రాన్సిస్, భరత్ కుమార్, మీనా, సాత్విక, సంహిత, దేవమరి రాజు పూజ. కర్నూలు మిత్రాసనం టి శివశంకర్ రెడ్డి, జోస్విన్ కుటుంబంలో మరణించిన ఆత్మలు కాకుమా నిన్నయ్య, ఆరోగ్యమ్మ, సిమోను, శౌరమ్మ, ఫాదర్ సలేవప్ప, ఆశీర్వాదం, విన్సెంట్ పాల్, తెప్పులూరు బాలరెడ్డి, లక్ష్మీదేవమ్మ, గంగాధర్ రెడ్డి, లక్ష్మీ, టి మల్లపురెడ్డి, లక్ష్మీ పుల్లమ్మ, భాస్కర్ రెడ్డి, ప్రత్యూష, బంగారు శేషరెడ్డి, లక్ష్మమ్మ, కొండారెడ్డి, నారాయణమ్మ, ఎన్ రామకృష్ణారెడ్డి ఇంకా మరణించిన ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. నల్గొండ మిత్రాసనం చిన్నాబతిని బాలశౌరయ్య, లూర్దమ్మ, పసల బాలయ్య, శౌరీలమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా చిన్నాబతిని మరియమ్మ, మరియన్న, బాలనక్షత్రమ్మ కుటుంబ సభ్యుల పూజ. గడ్డి అన్నారం విచారణ వట్టి ప్రతాపరెడ్డి ఆత్మ మరియు కుటుంబంలో మరణించిన ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా వట్టి స్లేవమ్మ పూజ. బిరెడ్డి జోజిరెడ్డి, అన్నమ్మల ఆత్మలు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా వట్టి స్లేవమ్మ కుటుంబ సభ్యుల పూజ. వద్దిరెడ్డి రాజమ్మ రెడ్డి, కీర్తిరెడ్డి, కొండారెడ్డి, కల్సాన రాజమ్మల ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా వద్దిరెడ్డి విజయరెడ్డి కుటుంబ సభ్యుల పూజ. మేకల రత్నరాజ్, బందెల పీటర్, పుష్పమ్మ, ఫ్రాన్సిస్ జేవియర్, ప్రేమ కుమార్, వాటంపేటి శ్రీధర్ ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా మేకల మనోహర్, బందెల రోసులేన మరియు బిడ్డల పూజ. ఫణిగిరి విచారణ ఏర్వ చిన్నమతన్ రెడ్డి ఆత్మ మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఏరువ అల్బిన్ రెడ్డి, జార్జి రెడ్డి పూజ. ఏరువ బ్రూనో రెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి
మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఏరువా అల్బిన్ రెడ్డి జార్జి రెడ్డి పూజ. నల్గొండ మిత్రాసనం ఫాదర్ తుమ్మానంతోని ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా తుమ్మా జార్జి రెడ్డి, జోస్ఫిన్, జై విజయ పూజ. కొండవీటి స్టానిస్లాస్ మరియు కొరపాటి క్లెమెంటిన్ కుటుంబంలో మరణించిన ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. వరంగల్ మిత్రాసనం నరిశెట్టి మత్యాస్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా మరణించిన ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. పెద్దోనిపేట విచారణ విప్పర్ల శౌరి, కరి ప్రకాశ్వరాల ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కరి జోస్మేరి, విప్పర్ల వీరరత్నాకర్ కుటుంబ సభ్యుల పూజ. దొండపాటి పాండురంగారావు ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా వెంకట కుటుంబ సభ్యుల పూజ. మఠంపల్లి విచారణ మేకల జవానేశ్వరెడ్డి, మేకల మరేసలీన, మేకల ఎన్నారెడ్డి, తుమ్మాయిరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా మేకల ఫాతిమారెడ్డి, శైలజ కుటుంబ సభ్యుల పూజ. గుడివాడ విచారణ పాముల రత్న జోసఫ్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పాముల అన్నపూర్ణ, రత్నమేరి, చార్లెస్, రత్నప్రకాష్, ఝాన్సీ దేవ సహాయం, ఝాన్సీ అశోక్ కుమార్, రాణి పూజ. పాటిగడ్డ విచారణ ఏరువ శివరెడ్డి ఆరోగ్యమ, పల్లెర్ల శివరెడ్డి, అంతోనమ్మ, కుందల రాయపరెడ్డి, మార్తమ్మల ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఏరువ చెన్నపరెడ్డి, జ్ఞానమ్మ పూజ. సనత్నగర్ విచారణ సప్పిడి జోజప్ప, చిన్నమ్మ, శౌరయ్య, జోజమ్మ, పాపయ్య, బాలశౌరి, బ్రిజితమ్మ, చిన్నప్ప, సరోజమ్మ, ఇన్యాసమ్మల ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా సప్పిడి రాయప్ప, అరుణ పూజ. తాళ్ళ చెరువు విచారణ సృజనారెడ్డి, ఏరువ రవికుమారెడ్డి కుటుంబంలో మరణించిన ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. అంబరపేట విచారణ గొలమారి శౌరిల ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా శౌరెడ్డి కుటుంబీకుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం ఎస్ఆర్ బాలస్వామి ఆత్మ మరియు కుటుంబంలో మరణించిన ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా రెబికా బాలస్వామి, సిద్ధం కుటుంబ సభ్యుల పూజ. అల్వాల్ విచారణ గుండిగ ప్రతలోమయ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గుండిగ సబీనా, సర్దీప్, సందీప్, క్రిస్టినా పూజ. కర్నూలు మిత్రాసనం కందుల సౌభాగ్యమ్మ, మరీదాస్, మరియమ్మ, రూబేను, జ్ఞానేల ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా జీ కుమార్, కిరణ్ కుమార్ కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం పల్లిపే రాజేష్ కుమార్, పద్మ కుటుంబంలో మరణించిన పల్లిపే అమృతయ్య, విశ్రాంతమ్మ, సత్యవేదం, తెరసమ్మ, లూయిస్ బాలస్వామి, ప్రకాశ్రావు, మరియమ్మ, యేసుదాస్, వనబత్తిన దేవదానం, కనికరమ్మ, పాగోలు రమేష్ బాబు, చుండూరు దివిలాత్మలు, దిక్కులేని ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. బోరబండ విచారణ దాసర శౌరయ్య, అల్ఫోన్స్, ఇన్యాసమ్మ, కొండవీటి చిన్నమ్మ, విజయరాణి, కొండవీటి భర్తలోమయ్య, ఇన్యాసమ్మల ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కొండవీటి చిన్నయ్య, విజయరాణి పూజ. పెద్దింటి ఇంద్రదేవి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా నరేంద్రబాబు కుటుంబ సభ్యుల పూజ. ఒంటెద్దు రాయపరెడ్డి, ఇన్యాసమ్మ, ఒంటె దంతోనమ్మ, జోజిరెడ్డి, వంగల చిన్నకొండారెడ్డి, మరియమ్మల ఆత్మలు, దిక్కులేని ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. మాదాను రాయప్ప, శౌర్య, బంధనాథం జ్ఞానప్రకాశరావు, శౌరమ్మ, మాదాను దాసయ్య, ఆగ్నేశమ్మ, బంధనాథం సుశీలమ్మ, ఇన్యాసమ్మ, రోజానమ్మ, లుర్దమ్మ, బండ్లమూడి జయరాజు, సుమలత, సుజాత, మేకలంతయ్య, ఎలిసమ్మ, మాదాను కిరీటయ్య, బంధనాథం శౌర్య మాస్టర్, స్వతంత్ర, శౌర్య, రోజానమ్మ, ఫ్రాన్సిస్, ఎన్నయ్యల ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. దుప్పటి అప్పారావు, ఫిలిప్స్, దుప్పటి జోస్ఫిన్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. కుంటం ఇమ్మానుయేల్, మోక్షభాగ్యం, జోజి వరప్రసాద్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. మడప జోసఫ్ మరియు మడప తెరేసమ్మల ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా మడప కుటుంబ సభ్యుల పూజ. నారాయణమ్మ, సావిత్రి, ఎన్ఎల్ఎస్ రావు, ములస్వామిల ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. అమర్లపూడి సువిశేషరావు, కమలమ్మ, చల్ల జ్వాన్నేసు, కరుణమ్మ, దార, అంతరాజు, శాంతమ్మ, దాసర బాలస్వామి, ఫ్రాన్సిసమ్మ, సుశీలమ్మ, సరోజిని, మేడిపల్లి యేసుపాదం, చంద్రకాంతమ్మల ఆత్మలు మరియు పెద్దోనిపేట విచారణలో సేవ చేసి మరణించిన గురువులు, మటకలిన ఆత్మలు, దిక్కులేని ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా అమర్లపూడి లీన, డాక్టర్ ఫ్రపుల్లా, డాక్టర్ కమల కుటుంబ సభ్యుల పూజ. మదర విచారణ చాకిరి బాలస్వామాత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా చాకిరి బాలమ్మ, వినిత, హేమ కుటుంబ సభ్యులు మరియు మరువళ్ళు, మనవరాళ్ళు కుటుంబ సభ్యుల పూజ. బోడేపూడి భాస్కర ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా జెస్సీలా రాణి, బి కిషోర్, సుజాత, బి సురేష్ కుమార్, నీలిమ, భరతరాజ్, ఆదర్శ రాజు, హన్సిక, శశాంక్, భాస్కర్ కుటుంబ సభ్యుల పూజ. గుడివాడ విచారణ పాముల రత్న జోసఫ్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పాపుల అన్నపూర్ణ, రత్నమేరి, చార్లెస్, రత్నప్రకాష్, ఝాన్సీ దేవ సహాయం, ఝాన్సీ అశోక్ కుమార్, రాణి, మనవళ్ళు, మనవరాళ్ళ పూజ. బందా బాలశౌరీలు, బందా సుందరి మరియు బందా కుటుంబంలో మరణించిన ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. కేతేపల్లి విచారణ కాల్వలూర్దయ్య, చిన్నమ్మ, కాకుమాన శౌరయ్య, శౌరమ్మ, కాకుమాన దోజయమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. కాసులూర్దుమరెడ్డి ఆత్మ మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలు, దిక్కులేని ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కాసులూర్దిరెడ్డి మర్రెడ్డి కుటుంబ సభ్యుల పూజ. సరిగల అరవింద్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. నెల్లూరు మిత్రాసనం తిరుమల భాగ్యమ్మ, దారరాజు ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. పొదిలి రాజయ్య, శౌరమ్మ, కొన్నే కోటయ్య, రామలమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠ మేడిపల్లి విచారణ శివ, మరియ నక్షత్రం, రవిబాబు, ఇన్నారెడ్డిల ఆత్మలు మరియు మరణించిపోయిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా జోసఫ్, అమర్, స్రవంతి మరియు అనీక్ష కుటుంబ సభ్యుల పూజ. మహారాష్ట్ర ఆండ్రీ రాజ్కుమార్ కుటుంబంలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఏలూరు మిత్రాసనం అర్జా దేవయ్య, కాంతమ్మ, గుర్రాల చిట్టయ్యల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. గోల్కొండ విచారణ కాజా కిషోర్ బాబు, పెన్నెట్టి సుబ్బారావు, ఉద్దమల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కాజా పుష్ప కుటుంబ సభ్యుల పూజ. ఇబ్రహీంపట్నం విచారణ
సందిపాము వెంకటరత్నం, సూర్యకాంతమ్మ, గుడివాడేశ్వరత్నం, లీలావతి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా సందిపాము శ్రీ యోహాను, మాణిక్య, నిర్మల్ కుమారి, కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుడు కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మేత్రాసనం కుక్కమల్ల ఏంజిలిన గారి సోదరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. పోగుల ప్రతాపరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా అమలారెడ్డి శ్రీలత కుటుంబ సభ్యుల పూజ. ఫెరింగపురం విచారణ గొల్లమ రాయపరెడ్డి, మర్రెడ్డి, టేకలమ్మ, చిన్నపరెడ్డి, చిన్నమ్మ, రసమ్మ, లూర్దమ్మ, సుజానమ్మ, కేశవరెడ్డి ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గొల్లమారి జతృతమ్మ పూజ. నెల్లూరు మేత్రాసనం సీతారాంపురం విచారణ జలరాయప్ప ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఇత్తడి నిర్మల, ఈరి అల్ఫోన్స్, జల కురియాచన్ కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం పెద్దింటి ఇందిరాదేవాత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా నరేంద్రబాబు కుటుంబ సభ్యుల పూజ. కాకినాడ విచారణ చింతాకుల సురేష్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా చింతాకుల త్రిమూర్తులు మహాలక్ష్మి కుటుంబ సభ్యుల పూజ. ఒరిస్సా రాయగడ విచారణ గుద్దింటి రోజమ్మ జోసఫ్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గందింటి మేరీ శకుంతల కుటుంబ సభ్యుల పూజ. బెంగళూరు అగ్రపీఠం ఆరోగ్యరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా తెరీసా కుటుంబ సభ్యుల పూజ. 113 తాళ్ళూరు విచారణ దాసరి రాయన్న చిన్నమ్మ కుటుంబంలో మరణించిన దాసరన్నయ్య, చిన్నయ్య, జయన్న, శౌరమ్మ, అంతయ్య, రాజమ్మ, చిన్నయ్య, బాలస్వామి, లుద్రాజు, పీటర్లేవు, కిరణ్ కుమార్, పాలరాజు, ఫాతిమారాణి, శౌరి ప్రసాద్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. సనత్ నగర్ విచారణ ఎర్రల ఆరోగ్యరెడ్డి అనసూయం కుటుంబంలో మరణించిన ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. పామిశెట్టి మైకేల్ మరియు అరుణ్ జ్యోతి కుటుంబంలో మరణించిన పామిశెట్టి ఫ్రాన్సిస్, ఉర్సులమ్మ, బాలన్నయ్య, అంతోని, మాదాన జవాకిను, శౌర్యులు, శౌరయ్య, అంతోనమ్మ, రోమన్, సిస్టర్ మార్తమ్మ మరియు బంధుమిత్రుల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. గ్యాగుల్లాపురం విచారణ మారంరెడ్డి చిన్నపరెడ్డి, మేరమ్మ, మారంరెడ్డి జోజిరెడ్డి, ఇన్యాసమ్మ, మరియ మగ్దలేనమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా మారంరెడ్డి ఆనందరెడ్డి, చిన్నమ్మ కుటుంబ సభ్యుల పూజ. టీవీ మాథ్యూస్, టీ విన్సెంట్, టీ రెనాల్డ్, జోసఫ్ ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా షెర్లీ శాంతిదేవి కుటుంబ సభ్యుల పూజ. రామస్వామి, మోహన్ రాజు, ఎస్ ఇమ్మానువేల్, విజయ్ కుమార్, అంతోనిదాస్, ఇందిరా రాజకుమారి, విలియం పురుషోత్తమల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. సంతోష్ నగర్ విచారణ గురుశ్రీ పాసెం ఆరోగ్యం మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా చింతకుంట్ల ప్రకాష్ రెడ్డి పూజ. కైలాసపురం విచారణ బోనెల సుందరరావు, మాణిక్యమ్మ, సెబాస్టియన్, జయమ్మ, సూరమ్మ, అక్కమ్మ, పారమ్మ, రాములు ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. బండి రాయప్ప, తామసమ్మ, బోరుగడ్డ రాజారత్నం, ప్రకాశమ్మ కుటుంబాల్లో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. పాలకొండ విచారణ టింగా మిన్నయ్య, ప్రసాద్, శాంతరాజు ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా టింగా సంజీవి, జీవని కుటుంబ సభ్యుల పూజ. నందమల్ల అన్నపూర్ణమ్మ, జానగిరి, రేమల్లి, సెకిద్రావు, అంతోనమ్మ, బేకరేల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. కె రఫేల్ రెడ్డి, కంబం మేరీ, వైవీరారెడ్డి, చంద్రవదన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. శ్రీకాళహస్తి విచారణ రామచంద్రారెడ్డి గారి విడుదల కోసం, పరలోక ప్రవేశం కోసం ఎస్తేర్ సురేఖ అర్పిస్తున్నారు. మియాపూర్ విచారణ టి జాన్ సంజీవ్, హ్యారిస్, జేవియర్ పాల్, లారెన్స్ జాన్, ధనభాగ్యం, పాల్ మాణిక్యం, శాంతిమల ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా టి మార్గరెట్ జాన్ కుటుంబ సభ్యుల పూజ. అనంతపురం విచారణ జే బాలయ్య ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా రవికుమార్ కుటుంబం పూజ. తాడిపల్లి విచారణ గొట్టిమొక్కల ఎర్రయ్య ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుమారి, బుల్లిబాబు, ఆశాలత, మధునాథన్, మోజెస్, ఉషారాణి, అన్వీత్, ప్రజ్వల, వెలుగు, థామస్, జాయ్ పూజ. కె సుబ్బారావు, జ్ఞానరత్నం, దివ్యరత్నం, ఎంజీవి ప్రకాశ్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. చినవాల్తేరు విచారణ కె సోమిరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా శశికళ, జాన్, సుధపకర్, సునీల్ రెడ్డి, ఉషారాణి, అనిల్ రెడ్డి, నిర్మల మేరీ, సూర్యతేజ, సింధు, అనూప్, సుస్మిత, సుతేతన్ పూజ. జ్ఞానాపురం విచారణ దొడ్డి రాయపాత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. సురారం విచారణ దొడ్డ దానియల్ రెడ్డి, జులేనమ్మ, గట్ల ఆశీర్వాదం, రీతమ్మ, శౌరెడ్డి ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా దొడ్డ మేరీ కుటుంబ సభ్యుల పూజ. భీమిశెట్టి రాయప్ప, కాకుమాను రాయప్ప, రాజు, డాక్టర్ నాగభూషణం ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా విజయ నిర్మల కుటుంబ సభ్యుల పూజ. రాజస్థాన్ బూందీ విచారణ సీతమ్మ, బ్రహ్మయ్య, సిస్టర్ లిది ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గనిపిశెట్టి కృష్ణారావు, సుజాతరావు, నితీష్ బాల, శ్రావ్య, చంద్రశేఖర్, దేవర్ష్ కుటుంబ సభ్యుల పూజ. కోటె మేరీ లక్ష్మీకాంతం ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. పిల్లి బాలస్వామి కుటుంబంలో మరణించిన పానెం అన్నమ్మ, జొన్నలగడ్డ లూర్దమ్మ, వరపర్ల బాలశౌరి, జయరాజ్ ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా పిల్లి బాలస్వామి, అరుంధతి కుటుంబ సభ్యుల పూజ. పామర్ర విచారణ ముఖమాటి కుటుంబంలో మరణించిన ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. రెంచెంతల విచారణ బోయపాటి ప్రకాష్ రెడ్డి, శాంతమ్మ, శౌరెడ్డి, బ్రిజితమ్మ, ప్రకాష్ రెడ్డి, ఎర్రమరెడ్డి, శౌరెడ్డి, మైకేలమ్మ, లుర్దుమరెడ్డి, నిర్మల మేరీ మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా బోయపాటి ఫిలోమినమ్మ కుటుంబ సభ్యుల పూజ. కర్నూలు మిత్రాసన ముసలపోగు పెద్ద మద్దిలేటి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ముసలపోగు పేతురు మరియు తిక్కమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసన మోటూరు సునీల్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా సురేష్, విజయకుమారి కుటుంబ సభ్యుల పూజ. కోడెబోయిన వెంకటేశ్వర అనంతమ్మ, ప్రభు కిరణ్, జల్గ జగ్గారావు, సత్యవతి, కస్తూరి వెంకటేశ్వర ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. కనపాల ప్రేమానంద కుటుంబంలో మరణించిన కనపాల ప్రేమానందం, మేరీ, రోజమ్మ, థామస్ బోస్, ప్రేమ్ కుమార్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. రొడ్డా పీటర్ పాల్ కుటుంబంలో మరణించిన థామస్, అంతోనమ్మ, శాంతకుమారి, చిన్నకోటయ్య, రూతమ్మ, యేసులు, దావీదు, సువార్తమ్మ, దుర్గారావు, చింతల చెరువు బాబురావు, గార్లపాటి డేవిడ్ రాజు, బండారు జస్టిన్, మోతే సులోచన ఆత్మలు మరియు దిక్కులేని ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఎడ్లూరి జయరావు, దీనమ్మ, సత్యానందం, జయానందం, ప్రేమానందం, మేరీ, వల్లబాబు
కాపురి రాయప్ప, అన్నపూర్ణ, చంటి, బొబ్బిలి గిరేసమ్మ, మరీదాసు, సిలువు రేసి రత్నం, భాగ్యమ్మ, రాబర్ట్ ఆత్మలిత్తి విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. చాటకొండ జవాన్నేసు, అగతమ్మ, ఫిలోమీను, శౌరయ్య, సలేవదర్, అన్నమ్మ, నందిగం జాన్, ముడికత్తుల సంసోన ఆత్మలిత్తి విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. కాకుమాను జ్ఞానమ్మ, ఫ్రాన్సిస్ పాపులమ్మ, భువనగిరి జ్యోతిల ఆత్మలిత్తి విశ్రాంతి పొందినట్లుగా కాకుమాను అజయ్, మయూరి కుటుంబ సభ్యుల పూజ. గోడే చార్లెస్, సుగుణమ్మ, జూపల్లి పుల్లయ్య, మంగమ్మ, దేవదానం, అన్నమ్మ, ఉన్నూరు జ్ఞానమ్మ, పేరం ప్రసాద్ ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. మేరీ రత్నం ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా బత్తుల రమేష్ కుటుంబ సభ్యుల పూజ. మ్యాస్ ఆఫర్డ్ ఫ్రమ్ లాస్ ఏంజలస్ బై రీటా లెగ్నాంటే అండ్ Marcia Delafield and family for the reposed soul of Patricia LaSalle. Holy Mass offered from Los Angeles by Rita Legnante and Marcia Delafield for the repose of the soul of Rosemary Lano. ఈ ఉద్దేశాల కోసం ఇప్పుడు దివ్య కారుణ్య జపమాలను, అదేవిధముగా అది ముగిసిన తర్వాత దివ్య బలి పూజను ఈ మృతులందరి కోసం, వీరందరూ మోక్ష భాగ్యం ప్రవేశించినట్లుగా అర్పిద్దాం, ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఓ మా యేసు ప్రభు, మీరు మరణించినను ఆత్మలకు జీవాధారమగు మీ కృపావరము మీ నుండి పెళ్ళుబుకి ప్రవహించినది. సమస్త జగత్తు కొరకు మీ కరుణా సముద్ర హృదయము విప్పారినది. జీవబూట అయిన ఎడతెగని దివ్యకారుణ్యమా, విశ్వమంతటిని ఆవహించి మీలోకి చేకుని ఎనలేని మీ కృపా కటాక్షముచే మమ్ము నింపివేయుము. యేసు పవిత్ర హృదయము నుండి జీవ ఊటవలే పెళ్ళుబికి ప్రవహించిన దివ్య రక్తమా, పవిత్ర జలమా, మీ యందు నేను దృఢ నమ్మిక కలిగి ఉన్నాను. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థింపుము. పితా, పుత్ర, పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును సదాకాలము కలుగును గాక. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క పుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మల గర్భమై కన్యమరిము నుండి పుట్టెను. పోన్సి పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళు లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. నిత్య పిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, ప్రపంచములోని సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. నిత్య పిత నీ దివ్య కుమారును మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, ప్రపంచములోని సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము ప్రపంచంలోని సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుతున్నాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము ప్రపంచంలోని సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుతున్నాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము ప్రపంచములోని సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుతున్నాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. మహాపరిశుద్ధుడవు సర్వశక్తిమంతుడవు నిత్యుడవైన దేవ, మా మీద ప్రపంచంలోని సమస్త మానవాళి మీద దయచూపండి. మహాపరిశుద్ధుడవు సర్వశక్తిమంతుడవు నిత్యుడవైన దేవ, మా మీద ప్రపంచంలోని సమస్త మానవాళి మీద దయచూపండి. మహాపరిశుద్ధుడవు సర్వశక్తిమంతుడవు నిత్యుడవైన దేవ, మా మీద ప్రపంచంలోని సమస్త మానవాళి మీద దయచూపండి.
శాశ్వతుడవైన దేవ, అనంత కృపా సంపన్నుడా, అంతులేని కనికరము గల తండ్రి, మాపై మీ కరుణను అధికము చేయుము. తద్వారా మేము కష్ట సమయములో నిరాశ నిస్పృహలకు గురి కాకుండా గొప్ప నమ్మికతో ప్రేమ కరుణ అయిన మీ పవిత్ర చిత్తమునకు లోబడి జీవించదముగాక. ఆమేన్. ఉత్తరించు ఆత్మల స్మరణ మాసము 2వ దినము. ఉత్తరించు స్థలము కలదని సకల జాతి జనులు విశ్వసించు సత్యము. పాపాత్ములకు నిత్య నరకమును, పరిశుద్ధులకు నిత్య మోక్షమునుగాక ఉత్తరింపవలసిన ఆత్మలకు ఒక మధ్యస్థలము కలదని అన్ని కాలములందు అన్ని దేశములందు గల ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ స్థలములో ఉత్తరింపు కొరకుండు ఆత్మలు వేదనలను అనుభవించుచుండును. భూలోకవాసులు వారల కొరకు చేయు జపతప దాన ధర్మముల వలన వారి వేదనలు తగ్గి నివారించబడునని విశ్వసించి వీనిన్నిటినీ నెరవేర్చుచున్నారు. క్రీస్తు పూర్వము నుండి కూడా పేరు పొందిన అస్సిరియన్లు, పేర్సీయులు, ఈజిప్టు దేశస్థులు, గ్రీకు, రోమన్, చైనా దేశస్థులు మొదలగు వారు మరణించిన వారి కొరకు అనేక సాంఘ్యములను, ప్రార్థనలను, పూజలను సమర్పిస్తూ వస్తున్నారు. ఈ విషయము వారి ఆచార మత గ్రంథముల ద్వారా తెలియచున్నది. మన దేశంలో కూడా మరణించిన తమ వారి ఆత్మల కొరకు మోక్ష దీపము అనేది సాంఘ్యమును, అమావాస్య, ఒక్కప్రొద్దు, దినకర్మ, తద్దినములు మొదలగు ఆచారములు నెరవేర్చుచున్నారు. అన్నదానము, దానధర్మము మొదలగు సత్క్రియలను చేసిన పాపములకు శిక్ష అనుభవిస్తున్న ఆత్మలకు ప్రాయచిత్తము జరిగి మోక్షము చేరునట్లు చేయుచున్నారు. క్రీస్తు రాకడకు పూర్వమే నిజ దేవుణ్ణి తెలుసుకొని ఆరాధిస్తూ వచ్చిన యూదులు మరణించిన వారి ఆత్మలు పాప పరిహారము పొంది మోక్షము చేరునట్లు పూజలు, జపతప దాన ధర్మములు చేసేడి వారని పవిత్ర గ్రంథము ద్వారా తెలుసుకొనవచ్చు. ఉదాహరణకు, యూదా మక్కబీయులు యుద్ధములో మరణించిన వారి కొరకు ప్రార్థించేడివారు. ప్రజల నుండి చందాలను సేకరించి యెరూషలేము పట్టణములో ఉన్న దేవాలయమునకు పంపి మరణించిన వారల పాపములకు పరిహారముగా పూజ నైవేద్యములను అర్పించేవారు. మరణించిన వారి ఆత్మలు పాప పరిహారము పొంది మోక్షము చేరునట్లు వారి నిమిత్తము వేడుకొనుట అవసరమని మక్కబీయుల గ్రంథములో రాయబడి ఉంది. ఈ కాలములో కూడా క్రీస్తు ప్రభువును విశ్వసింపని కొందరు యూదులు ఉత్తరించు స్థలము కలదని విశ్వసించి చనిపోయిన వారల ఆత్మల కొరకు కొన్ని సాంఘ్యములు నెరవేర్చుచున్నారు. తిరుసభ ప్రారంభము నుండి ఈ దినము వరకు కూడా క్రైస్తవులు మరణించిన వారి ఆత్మలు ఉత్తరించు స్థలములో అనుభవించు వేదనలు తగ్గునట్టు మోక్షము చేరునట్లు జపతప దాన ధర్మములను, దివ్య పూజలను సమర్పిస్తూ వస్తున్నారు. కనుక ప్రియ విశ్వాసులారా, మానవాళి విశ్వసించి అనుసరిస్తూ వస్తున్న సత్యము ప్రకారము మోక్షము నరకము కాక ఉత్తరించు స్థలము కూడా కలదని విశ్వసించి ఉత్తరించు ఆత్మల కొరకు జపతప దాన ధర్మములను, పూజలు సమర్పించి వారికి సహాయం చేద్దాం. ఈ దినము చెప్పవలసిన సుకృత జపము: యేసువా మా మీద దయగా నుండండి, 100 దినముల ప్రతిఫలము కలదు. జపము: మా సృష్టికర్త రక్షకుడువైన ప్రభు, మృతి చెందిన మీ బిడ్డల ఆత్మల కొరకు మేము చేయు ప్రార్థనలను ఆలకించి వారు ఆపేక్షతో కోరెడి పాప మన్నింపును కరుణతో అనుగ్రహించుమని వేడుకొనుచున్నాము. మా మనవిని దయతో స్వీకరించుము తండ్రి. ఆమెన్. ఈ దినము చేయదగు సత్క్రియలు: ఉత్తరించు ఆత్మల కొరకు దివ్య పూజ పెట్టించుట మరియు పూజలో పాల్గొనుట. అద్భుతము: ఉత్తరించు ఆత్మలలో కొన్ని మనుషులకు తాము అనుభవిస్తున్న వేదనను గూర్చి తెలియచేసి వారి ప్రార్థనా సహాయము కోరినట్లు అనేక మంది పునీతుల రచనల ద్వారా తెలుస్తుంది. వేద సాక్షి అయిన పునీత పెర్పేతువమ్మ తన తమ్ముడైన దొనిక్కిరాత్త అను వారి యొక్క ఆత్మ ఉత్తరించు స్థలములో వేదన అనుభవించుటయు కొంతకాలము తర్వాత విడుదల పొంది మోక్షమునకు పోవుటయు చూచినదని పునీత అగస్తీను గారు రచించారు. యేసు ప్రభు జన్మించిన 500 సంవత్సరముల తర్వాత ఐర్లాండ్ దేశంలో పునీత ఈదవమ్మ గారు జన్మించారు. ఈమె బాల్యము నుండే పవిత్రముగా జీవించారు. దేవుడు ఆమెకు కొన్ని ప్రత్యేక వరాలను ప్రసాదించారు. తమ కావలి సన్మనస్కుని దర్శించి సంభాషించేటివారు. ఆమె ధ్యానమందుండినప్పుడు కొద్ది దినములకు ముందు మరణించిన తమ పెద్ద తండ్రి ఆత్మ ఉత్తరించు స్థలములో బాధపడుట చూచినది. వెంటనే
ఈయన 8 మంది బిడ్డలను పిలిపించారు. తాను చూచిన దర్శనమును వారలకు తెలియపరిచారు. ఆయనకు ఊరట కలిగించుటకు మనమందరము ప్రార్థించాలి. నేను ఆయన నిమిత్తము ప్రార్థిస్తూ తపస్సు చేస్తాను. మీరును దాన ధర్మములను చేసి ఆకలిగొనిన వారులకు అన్నం పెట్టి గుడిలో ఒత్తులు వెలిగించి 1 సంవత్సరము పాటు దివ్య పూజలు సమర్పించండి అని చెప్పారు. ఈ 8 మంది బిడ్డలు పునీత ఈదవమ్మ గారు సూచించిన విధము దానినంతయు నెరవేర్చారు. మరుసటి సంవత్సరము రాగానే ఆమె తన పెద్ద తండ్రి ఆత్మను చూచి ఆయన బిడ్డలకు తెలిపినదేమనా, మీరు చేసిన ధర్మముల వల్లను నేను ఒప్పగించిన జపము వల్లను మీ తండ్రి గారికి నియమించబడిన కష్టకాలములో సగము తగ్గిపోయినది. కానీ ఇంకను 1 సంవత్సరము వరకు ఈయన ఆత్మ కొరకు అన్ని విధాల ప్రయాసపడదముగాక అన్నారు. ఈలాగు ఆమె జపములను తపోక్రియలను ఆయన బిడ్డలు దాన ధర్మములను చేశారు. ఈ 2వ సంవత్సరము చివర పునీత ఈదవమ్మ గారు తన పెద్ద తండ్రి ఆత్మ మహాప్రతాపముతో మోక్షములను పోవుటను దర్శించి ఆయన బిడ్డలకు తెలిపారు. లోకాశలను త్యజించి ఆత్మీయ మేలుడికై ప్రయత్నించమని సూచించారు. విశ్వాసులారా, ఇప్పుడు చెప్పిన అద్భుతములు 2 ముఖ్యమైన అంశములు గుర్తించాలి. ముందు చెప్పిన మనిషిని ఆత్మ వేదనలు తొలగిపోయి మోక్షము పొందుటకు 2 సంవత్సరముల పాటు ఎందరో జపతప దాన ధర్మములు చేశారు. మీ వారల ఆత్మల కొరకు ఏవో కొన్ని జపతప దాన ధర్మాలు పూజలు చేయించుట ఎంత మాత్రము చాలదని గ్రహించి వారి కొరకు ఎక్కువగా పాటుపడాలి. ఈ లోక సంబంధ మేలులన్నీ అశాశ్వతము. వాటి కొరకు అధికముగా ప్రయాసపడుట వ్యర్థము. ఈ ప్రయాస ఉత్తరించు స్థలములో వేదనలు అనుభవించుట కారణమగొచ్చు. ఆలోచించండి. పరలోకమందుండెడి మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఇద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థింపము. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలము కలుగును గాక. నిత్య పిత యేసునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి స్వామి. నిత్య పిత యేసుక్రీస్తునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి స్వామి. నిత్యపిత యేసుక్రీస్తునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి స్వామి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.